అసుర 40వ భాగము. ఏదో మొదటి నుంచి నువ్వు సుకుమారంగా అనిపిస్తున్నావు అని నేను పాపమని దయతలిస్తే నీకు నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఇష్టానికి అనేస్తున్నావు కదూ అంటూ కాళీ అఖిలను చూస్తుంటే కాళీ మనసులో అఖిలను టచ్ చేయాలని ప్రాణం గిలగిలా కొట్టుకుంది. చేస్తే ఎంత రచ్చ చేస్తుందో అని భయంగా ఉన్నా కాళీ మనసు అఖిలను టచ్ చేయకుండా ఉండలేను అని పోరు పెడుతుంటే అఖిల చెయ్యి పట్టి తనపై గుంజుకున్నాడు. అఖిల, మీరు నన్ను తాకను అని మాట ఇచ్చారు. ఇది మీకు భావ్యము కాదు. ఒక ఆడపిల్లని ఇష్టం లేకుండా ముట్టుకోకూడదు అని అఖిల గట్టిగా అంటుంటే కాళీ ఆమె ఎదలో ఉన్న పుస్తెలు తీసి బయటకి వేస్తూ, నీకు ఇష్టం లేకుండా నీతో కలయిక జరపను కానీ నువ్వు ముట్టుకునే రైడ్స్ ఇవి ఇచ్చాయి అంటూ ఆ పుస్తెలను చూపించాడు. కాళీ స్పర్శకు అఖిల ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కాళీ ఆమెను ఎంతలా కోరుకుంటున్నాడో ఆ స్పర్శలో అఖిలకు అర్థమవుతుంది. అతనిని చేరుకోలేని ఆమె దురదృష్టానికి ఏమీ చెయ్యాలో తెలియక, మీరు ఇలా నన్ను వత్తేస్తే నాకు సిజేరియన్ అయినది తెలుసు కదా మీకు అన్నది. కాళీ అఖిలను ఎత్తుకొని పిల్లల పక్కన పడుకోబెట్టి చీర నడుము బొందు లూజ్ చేసి ఆపరేషన్ జరిగిన చోటును చూస్తూ కాళీకి చాలా బాధగా అనిపించింది. కాళీ అఖిలను పిల్లలు కడుపులో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆమె చాలా బొద్దుగా అప్పుడు ఉండేది. ఇప్పుడు అఖిలను పట్టించుకోక ఆపరేషన్ అవ్వటం వల్ల, ఇద్దరు పిల్లలకు పాలు ఇవ్వటం వల్ల అఖిల ఎంత తగ్గిపోయిందో కాళీకి అర్థమైంది. గుండె పిండేసినట్టు అనిపించింది. మనసులో ఇది నన్ను దూరం పెడుతుంది అనుకున్నాను కానీ ఇది ఏమైపోతుంది అన్న ఆలోచన రాని కాళీ పరిస్థితికి కాళీపైగే సిగ్గుగా అనిపించింది. వెంటనే ఆ భాగాన్ని క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి అఖిల కళ్ళల్లోకి చూశాడు. అఖిల కళ్ళల్లో సంద్రం బయటికి వస్తే కాళీకి ఎక్కడ లొంగిపోవాల్సి వస్తుందో అని సంద్రాన్ని గుండెల్లో అదిమిపెట్టి పెదవులపై, ఏంటి నాకేదో మీరు సేవలు చేసి నాపై అధికారం చెలాయించాలని చూస్తున్నారా? అవసరం లేదు అని కోపంగా అన్నది. కాళీ అఖిల నుదుటిపై ముద్దు పెడుతూ, నీకోసం ఏమీ నిన్ను జాగ్రత్తగా చూసుకోవటం లేదు. నా పిల్లలు పాలు తాగుతున్నారు కదా, నువ్వు బలంగా ఉంటేనే వాళ్ళకి పాలు ఇవ్వగలుగుతావు. నీపై నాకేమి ప్రేమ లేదు అని వ్యంగ్యంగా అన్నాడు. నమిత కాఫీ లోనికి తెస్తూ వారిద్దరు పడుతున్న బాధను చూస్తూ కాళీకి కాఫీ ఇచ్చింది. కాళీ నమితతో, నమిత, నువ్వు అఖిలను జాగ్రత్తగా చూసుకోవా? తను చూడు ఎలా తగ్గిపోతుందో అని అన్నాడు. నమిత కాళీని కోపంగా చూస్తూ, చూడు కాళీ, నాకున్న ఓపిక మొత్తం నువ్వే తినేస్తున్నావు అనే సంగతి నీకు తెలుసు అన్నది. కాళీ అంతకంటే కోపంగా, అంతలా రెచ్చిపోయే ఆడది మీద పడితే ఎవడైనా అంతే చేస్తాడు. అక్కడ రెచ్చిపోయిన దానివి ఇక్కడ చెబితే చేయలేవా అన్నాడు. నమిత, ఎవరికో ఒకరికే పని చేయగలుగుతా, డిసైడ్ చేసుకోండి, వద్దంటే వెళ్ళిపోతా అని కోపంగా వెనుతిరుగుతుంటే అఖిల నమిత అలా ఎందుకు అంటుందో అర్థమైంది. లోపల నవ్వుకొని అఖిల నమితతో, హలో మేడం, మీరు నా పనులు ఏమీ అవసరం లేదు. ఆయన గారు మళ్ళీ ఇంకొక దాని దగ్గరికి పోతారో లేదు, అసలే ఈ మధ్య ఒకరికే అలవాటు పడుతున్నాడు. మీరు కూడా వెళ్ళిపోతే ఆయన గారికి పెళ్ళాలు కరువైపోతారు అన్నది. కాళీ అఖిలను కొరకొరగా చూస్తూ, పెళ్ళాలు గిల్లాలు అంటే పళ్ళు రాలతాయి, నాకున్నది నువ్వే పెళ్ళానివి. చెప్పు, నీకంత బులపాటంగా ఉంటే నమితను కూడా చేసుకుంటా అన్నాడు. నమిత కాళీకి దండం పెడుతూ, వద్దు నాయనా, నేను ఇంకా కొన్ని రోజులు సంతోషంగా బతకాలి అనుకుంటున్నా. నిన్ను పెళ్లి చేసుకుంటే నీ దగ్గర హారతి కర్పూరంలా కరిగిపోవటమే కానీ ప్రేమ, జాలి, దయ అనేది నీకు ఉండదు. నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంటా అనే ఆ మాట అనకు. వెళ్ళిపోమ్మంటే హ్యాపీగా వెళ్ళిపోతా ఇంట్లో నుంచి అన్నది.
అఖిల, అదేంటి నమిత, పెళ్లి చేసుకుంటా అంటే ఎగిరి గంతి వేయాల్సింది పోయి వద్దంటున్నావు అన్నది. నమిత, నాకొద్దు తల్లి, ప్రతి మనిషికి ప్రేమ ఒకసారి పుడుతుంది. మన సంప్రదాయం ప్రకారం పెళ్లి ఒకసారి అవుతుంది. నీ మొగుడికి ఎప్పుడో నీ మీద ప్రేమ పుట్టింది, పెళ్లి జరిగింది. ఆయన జీవితంలో ఎంతమంది వచ్చినా కనీసం ఇంట్లో పని మనిషిగా కూడా చూడడు. ఆ సంగతి నాకు బాగా రాత్రి అర్థమైంది. అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని ఏ ఆడపిల్ల అనుకోదు అని నమిత అంటుంటే, కాలి, నీ కర్మకి నేనేం చెయ్యలేను. నువ్వలా అన్నాక అఖిల చేస్తాను అన్నా నేను పెళ్లి చేసుకోను నిన్ను, కానీ లైఫ్ అంతా ఉంచుకుంటాలే అన్నాడు. నమిత నవ్వుతూ, ఒక మాట అడుగుతా, చెప్తావా అని కాళీని అడిగింది. కాళీ, అడుగు అంటే, నమిత, ఇప్పుడు మీరిద్దరు గొడవ పడుతున్నారు కాబట్టి నన్ను ఉంచుకుంటాను అన్నావు. రేపు అఖిల నిన్ను మనస్ఫూర్తిగా తన జీవితంలోకి ఆహ్వానిస్తే నన్నేం చేస్తావు అని అనగానే, కాళీ, ఏం చేస్తాను, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాను అన్నాడు. అఖిల, నమిత ఇద్దరు కాళీ ముఖంలోకి చూడగానే కాళీ తడబడుతూ, అదే ఇంట్లో నుంచి పంపిస్తాలే, అయినా ఎవడగాడికి నా ప్రేమ అందుకునే అర్హత లేదులే అన్నాడు. నమిత అఖిలను, నీ ప్రేమ అందుకునే అర్హత లేదు కదా, మరి అఖిలను పిల్లలను పంపించేయి, అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నది. కాళీ దిగ్గున లేచి నిలబడి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నా పిల్లలని నా అక్కిని అని సగంలో ఆగి, నా మనసులో నుంచి నా ఇంట్లో నుంచి ఒక్కరు కూడా వెళ్ళినా ఊరుకోను, ఇదంతా సోది వద్దు, నువ్వు అఖిలను చూసుకుంటావా లేదా అన్నాడు. నమిత, నాకు ఓపిక లేదు, నాకు ఉదయం లేవటానికి చచ్చిపోతున్నా, నేను ఎవరిని చూసుకోను అంటూ వెళ్ళిపోయింది. కాళీ శిల్పని కేకేసి, పిల్లలను అఖిలను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. శిల్ప, సార్, పిల్లలని ఇద్దరిని చూసుకోవటానికి సరిపోతుంది, ఇక అక్కని నేను ఎలా చూసుకుంటాను, అది జరిగే పని కాదు. టింకు పింకు ఇద్దరే నాకు చుక్కలు చూపిస్తున్నారు, వాళ్ళను పగలు చూసుకుని రాత్రి నిద్రపోతే చచ్చానో బతికానో నాకే తెలియటం లేదు, నా వల్ల కాదు అంటూ వెళ్ళిపోయింది. కాళీ, వీళ్ళకి బాగా పొగరు పట్టింది అని అఖిల కేసి చూస్తూ, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నీ మీద ప్రేమ కొద్ది కాదు, పిల్లలు పాలు తాగితే వారికి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందుకోసం అంటూ మనసులో వాళ్ళిద్దరూ చేయకుండా ఉండటమే మంచిది, నా అక్కికి దగ్గరగా నేనే ఉండాలి, ఎలానో ఒకలా దాని మనసు మార్చాలి అని మనసులో బాధపడుతూ కిందకి వెళ్ళాడు. కాళీ కింద మందు తాగుతూ తోక రాఘవ దీపక్తో ఏదో మాట్లాడుతున్నాడు. అఖిల నమిత దగ్గరికి వచ్చి, ఏంటి మేడం ఇంకా రెడీ కాలేదు అన్నది. నమిత, నీ మొగుడిని చూస్తుంటే భయం అవుతుంది, ఇంకా అలంకరించుకొని బలికమ్మంటావా అన్నది. అఖిల, నిన్న అంటే పాపం చాలా రోజుల దాహం కదా, అలా అయి ఉంటుంది, ఈ రోజు అలా ఏమీ ఉండదు, నువ్వు కూడా కాదు అంటే వాడిని బయట వేరే ఆడవాళ్ళకి అప్పజెప్పలేను, ఏదో బెట్టుగా నీ దగ్గర అయినా ఉంటున్నాడు కానీ వాడు బయటికి అసలే వెళ్ళడు, రెడీ అవ్వు అని అంటుంటే, నమిత, నీకేమి బాధగా అనిపించటం లేదా అఖిల అని అడిగితే, అఖిల, వాడిని మిస్ అయితే నేను ఈ కొన్ని రోజులు మిస్ అవుతాను, జీవితకాలం వాడితో సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇప్పుడు బాధగా ఉన్నా దాన్ని దిగమింగి బతకగలను, నా పరిస్థితి ఇది అని కాళీకి తెలిస్తే నీతో కూడా కలవడు, ఆ పద్మ వ్యూహాన్ని ఛేదించటానికి అర్చనను మాత్రమే బలిపెట్టాను అనుకున్నా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా ఈసారి ఇంకా ఒక 10 మందిని కూడా ఆ పద్మ వ్యూహంలోకి పంపిస్తున్నారు. ఇటువంటి టైంలో వాడి మైండ్ ఫ్రెష్గా లేకపోతే జీవితకాలం చస్తూ బతకాలి నేను. ప్లీజ్ నమిత, నువ్వు నేనేదో బాధపడుతున్నా కాళీ గురించి అనుకుంటున్నా, అది కేవలం శారీరక సుఖం మాత్రమే కానీ మనసులో నేను ఉన్నన్ని రోజులు కాళీతో ఉన్నట్టే ఫీల్ అవుతాను. నువ్వేమీ అవి మనసులో పెట్టుకోకు, మనందరం కలిసి ఒక పద్మ వ్యూహాన్ని ఛేదించటానికి సమిదలము అవుతాము, ప్రమిదలము అవుతాము. నువ్విలా ఆలోచిస్తూ ఉంటే కాళీ ముందు నువ్వు బయటపడి నేను బయటపడాల్సి వస్తుంది, వాడిని ప్రతిరోజు రెచ్చగొట్టే బాధ్యత నీది. నమిత, రెచ్చగొట్టి వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, నీకు అది అర్థమవుతుందా అని అన్నది.
అఖిల నవ్వుతూ, నన్నేదో ఉడికించాలి అనుకుంటున్నాడు, నేనే పెళ్లి చేయాలి అంటున్నాడు. నీకు అది అర్థమవుతుందా? వాడు చేసుకుంటా అనటం లేదు, అంతేకాని కొన్ని రోజులు అయ్యాక నువ్వే అడుగు, నన్ను పెళ్లి చేసుకో అని. ఏమంటారో నీకే తెలుస్తుంది అని నమితను రెడీ చేసి, పద్మవ్యూహంలో అందరము ప్రమిదలమే కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సమిదలమైపోయి మిగిలితే నేను ప్రశాంతంగా నా కాలితో ఉండలేను. అఖిల నమితతో, నేను కలలు కన్న కాపురం నా కాలితో నా పిల్లలతో నెరవేరుతుంది నాకు తెలుసు. నా కోరిక తీర్చడానికి నువ్వు కూడా ఒక ప్రమిదగానే ఉండాలి అని అఖిల నమిత దగ్గర మాట తీసుకొని పిల్లల దగ్గరికి వెళ్ళింది. నమిత చాలా అందంగా ఉంటుంది. కొద్దిగా రంగు తక్కువగానే హైటు వెయిట్ కంటికి ఆకట్టుకునేలా ఉంటుంది. మోడ్రన్ గా ఉంటుంది. ఈరోజు అఖిల రెడీ చేసింది కదా, 4 పాయలతో ఫ్రెంచ్ కట్టు వేసింది. హెయిర్ మొత్తం లీవ్ చేసింది. జడ ఎంత బారు ఉందో అంత బారుగా 2 వరసలతో పూలు పెట్టింది. నమిత కూడా ఇప్పుడు సాంప్రదాయంగా ముద్దుగా మంచిగా కనపడుతుంది. పలుచని చీర కట్టిందేమో తన అందాలు కనువిందుగా కనపడుతున్నాయి. మెల్లిగా క్రిందికి వెళ్ళింది. నమితని చూడగానే కాలికి కోపం ప్లస్ కోరిక 2 కలిగాయి. కోపం ఎందుకంటే కోరి మీద పడుతుంది, ఆడదేనా అని. కోరిక ఎందుకంటే ఆమె అందాలను చూస్తుంటే అవి నా కోసమే కదా అని. రాఘవ, నువ్వు వెళ్ళు నాన్న, మేము కాసేపు మాట్లాడుకుంటాము అన్నాడు. నమిత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కాలికి వడ్డిస్తుంది. కాలి అన్నం తింటూ, నువ్వు కావాలని ఇలా రెడీ అయ్యావు కాదు, ఎందుకు నేనంటే నీకంత మోజు? ఇలా నా కోసం రెడీ అయ్యి నాపై పడుతుంటే నాకు ఎక్కడ లేని కసి వస్తుంది. ఆ కసిలో నిన్నేం చేస్తానో అర్థం కావటం లేదు. అవసరమా ఇలా రెచ్చగొట్టడం నీకు అన్నాడు. నమిత మనసులో, నా బొంద, నిన్ను రెచ్చగొట్టి నేను బెడ్ పాలు కావటమే తప్ప ఏమీ లేదు. నీకు అందరికంటే అన్ని 4 రెట్లు కదా, ఒక్కదాన్ని అంతా నీకు పెట్టలేను అని నీ పిల్లం ఇలా నన్ను తయారు చేస్తుంది. మింగేసేలా నువ్వు చేస్తావు, బలిచ్చేలా మీ ఆవిడగారు చేస్తారు. మధ్యలో మాటలు నేను పడాలి. నువ్వేమో రెచ్చగొడుతున్నావు అంటావు, అక్కి ఏమో రెచ్చగొడితేనే వాడు మాట వింటాడు అంటది. నీకు ఒంటి నిండా పొగరు ఉంది కదా, రెచ్చగొడితే ఆడది ఇష్టం ఉండదు, దాన్ని పడుకోబెట్టాలి అనే ఆ ఒక పొగరుతో నువ్వు ఎంజాయ్ చేసి నీ మైండ్ రిలాక్స్ అవుతుందని నీ పెళ్ళం గారి బాధ అని మనసులో వాపోయింది. అలా భోజనం కంప్లీట్ అయ్యి ఇద్దరు సెకండ్ బెడ్రూమ్ లోకి వెళ్లారు. అఖిల తనకి భోజనం పైకే వస్తే తినేసి అలా చల్లగాలికి అని బయటకి వచ్చింది. శిల్ప పిల్లల దగ్గర ఉన్నది. చల్లని గాలి అఖిలపై వస్తుంటే ప్రశాంతంగా అనిపించింది. అఖిలను చూసి కాలి అప్పటి వరకు నమితకు దూరంగానే ఉన్నాడు. అఖిలను చూడగానే నమితను ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ, హలో మేడం, నిన్న ఏదో సవాల్ చేశారు, ఉదయం ఏం చెప్పిద్ది ఏమిటి, స్టామినా గురించి బాగా గొప్పగా చెప్పి ఉంటాదే అని అన్నాడు. తమరేదో రంబైనట్టు ప్రేమ కోసం నేను ఆరాట పడితే నన్ను నీచంగా చూస్తావా? నీ దృష్టిలో కాళీ అంటే నీ చేతిలో హచ్చు కుక్క పిల్లలా ఫీల్ అవుతున్నావు అని కాళీ అఖిలతో అంటూ, మనసులో నిజంగానే నీ కోసం హచ్చు కుక్క పిల్లలా మారటమే నాకు ఇష్టం అని గుండెలో ఏదో బాధగా అనిపించింది. అఖిల చల్లని గాలికి రెపరెపలాడుతున్న ఆమె కురులు కాళీ అన్న మాటకి తన పవిట తీసి ఒక చేతిలో పట్టుకొని 2 చేతులతో కాలికి ఆహ్వానం పలుకుతున్నట్టు నిల్చుంది. ఆమె నిలుచున్న తీరు ఎలా ఉంది అంటే, పవిట లేని ఆమె యద సంపద కనువిందు చేస్తుంటే నిండుగా పాలకొండల వలె అందమైన యద సంపద నుంచి లోతైన నడుము భాగం రారమ్మంటూ కనువిందు చేస్తున్నట్టు అనిపిస్తుంటే కాలి ఒక్కసారిగా నోరు తెరిచి కళ్ళు టపాటపా ఆర్పేస్తూ, అఖిల నన్ను రమ్మంటుంది అని ఆరాటంతో నమితను ఎత్తుకున్నవాడల్లా దింపకుండా వదిలేశాడు. నమిత నడుము ఇరిగేటివే కాని కాలి వదిలేస్తాడు అని ప్రిపేర్గా ఉన్నది. అఖిల తన ఎదమీద పైట ఎప్పుడు తీసిందో కాలి నమితను పడేస్తాడు అని నమిత బాగా ఫిక్స్ అయిపోయింది. కనుక కాలి వదిలేయగానే చెంగున దూకి హాయిగా నిలుచుంది. అమ్మయ్య, నా నడుములు ఇలా
విరగ్గొట్టి అలా బెడ్ మీద విరగ్గొట్టి నా ప్రాణాలు తోడేయటానికి వీడు తయారయ్యాడు అని ఆమె బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అఖిల పిలుస్తుంది అన్న ఆనందంతో కాలి నిజంగానే హచ్చి కుక్క పిల్లలా తయారై కుయ్యి కుయ్యి అన్నట్టు వెళ్ళి అఖిల చేతిలో పైటను తీసి కిందకు వదిలేసి ఆమెను బిగి కౌగిళ్ళలోకి తీసుకుని ఆమె ఎదపై తలపెట్టి అఖిలను చుట్టేశాడు. అలా కాలి అఖిలను చుట్టుకుంటే అఖిలకు ఎంత ఆనందంగా మనసులో ఉన్నా పైకి నటించాలి కనుక ఆమెలో పొగరును బయటికి తీయటానికి ప్రయత్నిస్తుంది. కానీ అలా కాలి చుట్టుకొని ఉండటం వల్ల హాయిగా ఉండి మైమరపుగా కాలిని కూడా ఆమె చుట్టేసింది. అఖిల చేతులు ఎప్పుడైతే కాలికి చుట్టుకున్నాయో కాలి నిజంగానే భూమి మీద లేడు. కాలికి ఆ క్షణం ఇలా జీవితం ఉండిపోతే బాగు, నా అక్కి గుండెలపై నేను అని ఎంతో మురిసిపోయాడు, ఎంతో ఆనందపడ్డాడు. అఖిల కాసేపు ఆ మూమెంట్ని కాలి స్పర్శని మనసారా ఆస్వాదించింది. కాలి జుట్టు పట్టుకుని తల వెనక్కి నెట్టి ఇందాకేమన్నావు చెప్పు అని కనుబొమ్మలు ఎగరేసింది. కాలికి అసలు ఏమన్నాడో తెలియదు. అఖిల పిలిచింది, ఆమె గుండెల్లో స్థానం ఇచ్చింది. చాలు అనుకున్నాడే కాని అఖిల ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. కాలి నేనేమన్నాను అక్కి అని అన్నాడు. అఖిల నువ్వేమైనా రంభవా అన్నావు, నా దృష్టిలో కాలి అంటే హచ్చి కుక్క పిల్ల అనుకున్నావా అన్నావు, ఇలా కొంగు తీస్తే హచ్చి కుక్క పిల్లలా వచ్చేసావు. నేను రంభన ఊర్వశిన కాకపోవచ్చు, నేనెప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు హచ్చి కుక్క పిల్లవే అని గర్వంగా అని కాలిని వెనక్కి నెట్టి బయట వేసుకుని దట్ ఈజ్ అఖిల, నీ పొగరు నా దగ్గర చూపించకు అని తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. కాలి వెళుతున్న అఖిల చెయ్యి పట్టి తన మీదికి గుంజుకొని అక్కి నన్ను క్షమించలేవా అన్నాడు. అఖిల నిన్న నువ్వు అసలు మనిషివేనా, పెళ్ళం ఎదురుగానే వేరే దాంతో ఉంటున్నావు, అసలు పెళ్ళం నీకు ఎందుకు దూరమైంది. కాలి ఆడపిల్లలు మిస్ నా వల్లనే అయ్యారని, కానీ నేనేం చెయ్యలేదు అఖిల, వాళ్ళ కోసమే ప్రయత్నిస్తున్నాను అని కాలి అంటుంటే అఖిల నువ్వు ప్రయత్నిస్తున్నావు, అందరితో సరసాలు ఆడుతున్నావు, నాకెలా తెలుస్తుంది, వాళ్ళందరూ వచ్చి నాకేమైనా చెబుతున్నారా, ఆ మిస్ అయిన వాళ్ళు చెప్పినా కొంతలో కొంత మిమ్మల్ని అర్థం చేసుకోవటానికైనా ప్రయత్నించేదాన్ని, ఆ ప్రయత్నంగా నువ్వు దారులు వెతకటం లేదు అంటే అక్కడ కూడా అందరితో సరసాలు బాగా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నావు కదా అన్నది. కాలి అఖిల గొంతు మీద చెయ్యి పెట్టి గోడకు ఆనిచ్చి చూడు అక్కి, నీ దగ్గర హచ్చి కుక్క పిల్లలా ఉన్నావు అన్నా ఒప్పుకుంటా, నీ దగ్గర అలా ఉండటమే నాకు ఇష్టం, నాతో ఉంటానంటే నీ దగ్గర కుక్కలానే ఉంటానే, కానీ ఆ అనాథ పిల్లలో నేనేదో చేస్తున్నాను అని అనకు. నేను మంచివాడను కాకపోతే కాకపోయాను, కానీ చెయ్యని తప్పు నా మీద వెయ్యకు. చూస్తానే, నీ పొగరు దించే రోజు వస్తుంది, అప్పుడు చెప్తా. నువ్వన్నావు చూడు, వాళ్ళేమైనా వచ్చి నాకు చెప్తున్నారా అని, వాళ్ళు ప్రతి ఒక్కరిని పట్టుకొచ్చి నీతో చెప్పించి నీ పళ్ళు రాలగొట్టకపోతే నా పేరు కాలియే కాదు, ఆ రోజు చెప్తానే. నీ చుట్టూ కుక్కలా తిరుగుతున్నాను అని నీకు బాగా అలసైపోయాను అని కాలి అంటుంటే నమిత బయటికి వచ్చింది. అఖిల నమితను చూస్తూ నా చుట్టే కుక్క పిల్లలా తిరుగుతున్నాడు, ఇక నువ్వు అంత కష్టపడి అలంకరించుకొని సుఖమేముంది, ఈయన గారిని ఎంత పొమ్మన్నా నా కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు అని గర్వంగా నమితకు చెబుతుంటే, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.